మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గడువును మరో 2 నెలల పాటు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, పలువురు ఐఏఎస్ అధికారులు, విశ్రాంత ఇంజనీర్లు ఇచ్చిన అఫిడవిట్లను పరిశీలించి వాటి ఆధారంగా మరికొందరిని విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 100 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరినా కార్యకలాపాలు ప్రారంభించడానికే నెల రోజుల సమయం పట్టినందున ప్రభుత్వం గతంలో 2 నెలల గడువు పెంచింది. అది ఆగస్టు నెలాఖరుతో ముగియనున్నది. అయితే అధిక సంఖ్యలో ఇంజనీర్లను విచారించడంతో పాటు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసి విరమణ చేసిన వారిని, నీటిపారుదల, ఆర్థిక శాఖల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారులను విచారించి అఫిడవిట్లు దాఖలు చేయాలని కోరింది. కేంద్ర జలశక్తి సలహాదారుగా ఉన్న వెదిరే శ్రీరామ్, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇంజనీర్ రఘు వేర్వేరుగా కమిషన్కు ప్రెజెంటేషన్ ఇచ్చారు. వీరిద్దరిని కూడా అఫిడవిట్లో దాఖలు చేయమని కమిషన్ కోరింది. ఇంజనీర్లు ఇప్పటికే అఫిడవిట్లు దాఖలు చేయక ఐఏఎస్ అధికారుల్లో కూడా కొందరు దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. వీటన్నిటిని పరిశీలించడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రభుత్వం మరో 2 నెలల గడువు పొడిగించినట్లు సమాచారం. కాళేశ్వరంపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికను అందజేయాలని కమిషన్ కోరింది. సాంకేతిక అంశాలపై నిగ్గు తేల్చడానికి నియమించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను కూడా కోరింది. ఈ క్రమంలో మరో 2 నెలల పాటు గడువు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. కాగా వచ్చే నెల 2వ వారంలో జస్టిస్ పిసి ఘోష్ హైదరాబాద్ రానున్నారు. అఫిడవిట్ల ఆధారంగా మరికొందరిని విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.